ప్రైజ్ ది లార్డ్. ఎడార్ల సెలయేర్లు. ఫిబ్రవరి 27. యాకోబు ఒక్కడు మిగిలిపోయిను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. ఆదికాండం 32:24. ఒక్కడే మిగిలిపోయాడు. ఈ మాటలు మన ఒక్కొక్కరిలో ఎంత భిన్నమైన అనుభవాలను గుర్తుకు తెస్తున్నాయి. కొందరికి ఒంటరితనం, చింత గుర్తొస్తాయి. కొందరికి ప్రశాంతత, విశ్రాంతి స్ఫురిస్తాయి. దేవుడు లేకుండా ఒక్కడే మిగిలిపోవడం చాలా భయంకరమైన స్థితి. కానీ దేవునితో ఒంటరిగా ఉండడం పరలోకపు ఆనందానికి మారుపేరు. దేవునికి చెందిన వాళ్ళు ఎక్కువ సమయాన్ని ఒంటరిగా ఆయనతో గడపగలిగితే గతంలో లాగా ఆత్మలో వీరులైన వారు ఈ కాలంలో కూడా మనకు ఉంటారు. మన ప్రభువే మనకి మాదిరి. దేవునితో ఒంటరిగా గడపటానికి క్రీస్తు ఎన్నిసార్లు వెళ్ళేవాడో గమనించండి. మీరు ప్రార్థించేటప్పుడు మీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని ప్రార్థించండి అని ఆయన ఆజ్ఞాపించడంలో చాలా గొప్ప ప్రయోజనం ఉంది. ఏలియా, ఎలీషాలు దేవునితో ఒంటరిగా ఉన్నప్పుడే అద్భుత కార్యాలు జరిగాయి. యాకోబు దేవునితో ఒంటరిగా ఉన్నందువల్లే రాజవంశానికి మూల పురుషుడైనాడు. మనం కూడా కాగలము. దేవుడు అతన్ని దర్శించినప్పుడు యెహోషువ ఒంటరిగా ఉన్నాడు. యెహోషువ 1:1. గిద్యోను, యెఫ్తా ఒంటరిగా ఉన్నప్పుడే ఇశ్రాయేలును రక్షించమని వాళ్ళకి ఆజ్ఞ వచ్చింది. న్యాయాధిపతులు 6:11, 11:29. అరణ్యంలో మండే పొద దగ్గర మోషే ఒక్కడే ఉన్నాడు. నిర్గమ 3:1-5 వరకు. దేవదూత కొర్నేలి దగ్గరికి వచ్చినప్పుడు అతను ఒక్కడే ఉండి ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. అపోస్తుల కార్యాలు 10:2. పేతురికి అన్యుల దగ్గరికి వెళ్ళమని ఆజ్ఞ వచ్చినప్పుడు మిద్దె మీద అతనితో ఎవరూ లేరు. బాప్తిసం ఇచ్చే యోహాను అరణ్యంలో ఒక్కడే ఉన్నాడు. లూకా 1:8. ప్రియ శిష్యుడైన యోహాను పద్మాసులో ఒంటరిగా దేవునికి సన్నిహితంగా ఉన్నాడు. ప్రకటన 1:9. దేవునితో ఒంటరితనాన్ని కోరుకోండి. మనం ఆశీర్వాదాలు పొందితేనే ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటాము. ఒకరి ప్రార్థనను మనం నిర్లక్ష్యం చేస్తే మనల్ని మనమే నష్టపరుచుకోవడం కాకుండా ఇతరులకి దీవెనలు అందకుండా చేసిన వాళ్ళను అవుతాము. ఒంటరి ప్రార్థనల వల్ల బయట మనం చేసే పని తగ్గవచ్చు. అయితే మనలోని శక్తి నూరంతలు పెరుగుతుంది. ఫలితంగా మనుషులు క్రీస్తునే మనలో చూస్తారు. ఒంటరి ప్రార్థన ప్రాముఖ్యత గురించి ఎంత చెప్పినా అతిశయోక్తి కాదు. మౌనంగా ప్రభు సన్నిధిని ఎన్నికైన భక్తులు ఏకాంతాన ధ్యానించకపోతే ఎంత చేసినా సఫలం కావు. ఎంచదగ్గ దైవ కార్యాలు.